హలో మామ, నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనమైతే కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అండర్ 5,000 రూపీస్ లా. కేరళ అంటే మొత్తం కేరళ కాదు మామ, ఓల్ త్రివేండం, అజ్వా శివ టెంపుల్, బీచ్, ఈ 3 ప్లేసెస్ అయితే 5,000 రూపీస్ లా కవర్ చేస్తాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తే వీడియోకి ఒక చిన్న కామెంట్ చేయండి మామ. మీకు కామెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయగలుగుతాను. ట్రైన్ జర్నీ అయితే వీడియో లెంత్ అయిపోతుందా, ఇలా సింపుల్గా యానిమేషన్లో అయితే వీడియో చూపిస్తున్నామమ్మా. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే త్రివేణానికి ఎవ్రీడే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకు వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. ఈజీగా 30 అవర్స్ అయితే ట్రైన్ జర్నీ ఉంటుంది. అలా మెల్లగా రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసామమ్మా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయటికి రాగానే నీకు స్టేషన్ నుంచి ఎదురుగానే మనకు బస్ స్టాండ్ అనేది కనిపిస్తుంది. బస్ స్టాండ్ పక్కనే మనం స్టే చేసే డామెటరీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము కేరళకు వచ్చినాం. ఇదేమో మన డామెటరీ అంటే చిన్న హాస్టల్ లాగా అనమాట మామ. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ ఇస్తారన్నమాట. 250 రూపీస్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు ఫర్ 1 డే. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వచ్చేసినాం. ఏసీ ఇది తీసుకున్నాము. మనకి వర్తబుల్ 250 రూపీస్ పర్ వన్ డే అంటే చాలా బెటర్ మామ. ఈజీగా ఉంటుంది. మనమైతే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందని చెప్పారు. ఈవినింగ్ 6 అవుతుంది. డామ్లెట్ నుంచి నడుచుకుంటూ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే స్టేషన్. ఇలా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మనం టెంపుల్ దగ్గరకు వస్తాం. 1.2 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. బాగా బ్యాక్లో వెళ్ళిపోదాం మనం. ఇదైతే ఎంట్రన్స్. వావ్, అలా తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకుని పక్కన ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళేసి ఒక 5 పరోటా పన్నీర్ కర్రీ తీసేసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయింది. ఇక నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మన రూమ్కి అయితే వచ్చేసినాం. మనం మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి టెంపుల్ దర్శనం చేసుకొని ఇక ప్లేసెస్ అన్ని కవర్ చేసేద్దాం. ఇక ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి 6 o'clock కల్లా టెంపుల్కి అయితే వచ్చేసిన. నేనైతే దర్శనం తొందరగా అయితే అనుకున్నా కానీ చాలా లేట్ అయింది. 2.5 hours అయింది. మీరైతే తొందరగా వెళ్ళిపోండి. దర్శనం అయితే అయిపోయింది. పద్మనాభ టెంపుల్. ఇక్కడైతే మీకైతే పంచకండం అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ లలో మీరు కొనుక్కోవచ్చు. వీళ్ళు మనకి యూట్యూబ్ లలో వాళ్ళు ఏం చెప్పారంటే 50 రూపీస్ 60 రూపీస్ ఉంటున్నారు. అది ఫేక్. 150 రూపీస్ అయితే పక్క పంచ. మళ్ళీ 80 రూపీస్ సపరేట్ కండ తీసుకోవాలి. ఇక్కడైతే మనకి ఫిషెస్ వేయడానికి మేత గీతేస్తారు. ఇలా ఫిషెస్ మేత వేయచ్చు. వెనకాలేమో టెంపుల్. టైమింగ్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పూట అయితే క్రౌడ్ ఏమి ఉండదు. మార్నింగ్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మాకైతే 2 hours దర్శనం ఉంటుంది. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మనం అయితే ఆటో మాట్లాడుకున్నాం. అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి పర్ పర్సన్ 200 రూపీస్. మేము మొత్తం వచ్చేసి ఇద్దరము, ఇంకా మాకు 7 members ఫ్రెండ్స్ అయితే కలిసి ఇక్కడ. మనం అయితే ఇప్పుడు ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. తిరువనంతపురం టెంపుల్ దగ్గర నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఫస్ట్ అటుకుల ఎదుర భగవతి టెంపుల్ అన్నమాట. అమ్మవారి వెళ్ళొచ్చు. అమ్మవారి టెంపుల్ వెళ్తాం. దాని తర్వాత పరశురాముడి టెంపుల్కి వెళ్తాం. తర్వాత వచ్చేసి అజ్మల శివ టెంపుల్. ఈ అజ్మల శివ టెంపుల్ తర్వాత మనకి కోవలం బీచ్ మనం పోయేది. ఈ కోవలం బీచ్ లో టైం స్పెండ్ చేసేటంటే ఇది ఇలా 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. 1 hour, 2 hours, half an hour అట్లా మనం కాస్ట్ అయితే తీసేసుకున్నాం. తీసేసుకొని అక్కడ పోయి వీళ్ళు ముంచుతారా ఉంచుతారా చూసి మా టెంపుల్కి అయితే వచ్చేస్తాము. టెంపుల్ వచ్చేసి ఇదే అంట. ఇట్లా ఉమ్మని చెప్తారు. టెంపుల్ పేరు వచ్చేసి అటుకుల భగవతి టెంపుల్. పోయి చూసేద్దాం లోపల. మన గ్యాంగ్ అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తారు. మనం అది కూడా చూసేద్దాం. ఒక 5 minutes చూసేద్దాం. பதமல நிழல் தேடி பரவசமோடு பாடி கதி பெறவே
మనమైతే ఇప్పుడైతే లార్డ్ పరశురామ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పరశురామ స్వామి టెంపుల్ అనేది ఎప్పుడు ఓపెన్ ఉండదు, ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారు. మన అదృష్టం బాగుంది అయితే ఈ రోజు అయితే మనకి టెంపుల్ అయితే ఓపెన్ ఉంది, ఫ్రీ ఎంట్రీ అనమాట. లోపల అట్లనే మనకి బ్రహ్మదేవుడి గుడి కూడా ఉంటుంది అనమాట. బాయ్స్ కి అయితే షర్ట్స్ అయితే అలా ఉండదు, షర్ట్స్ ఇప్పేసి అయితే దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం కంప్లీట్ చేసుకొని కొద్దిగా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇట్లా ఒక గార్డెన్ లాగా వస్తుంది. ఇక్కడ హనుమంతుడిది స్టాచ్యూ ఉంటది, చాలా బాగుంటది. ఇది చెప్తున్నా కదా, మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని హనుమంతుడు జ్ఞానం చేస్తున్నట్టు ఉంటది. ఇక్కడ మంచిగా ఉంటది, మీరు కూడా వెళ్ళి చూసి ఫోటోలు దిగండి, చాలా బాగుంటది. హనుమంతుడితో అయితే హనుమంతుడు ఇట్లా పాటలు పాడుతున్నట్టు ఉంటది ఇక్కడైతే విగ్రహము. నెక్స్ట్ అది మన ఆటో, ఇది మన ఆటో. మనం అయితే ఇప్పుడు పోయి చూసేద్దాం. ఆకలి దంచుతుంది, పోయి ఫస్ట్ టిఫిన్ చేసేద్దాం. మన వాళ్ళు అయితే కష్టపడి డీల్ మాట్లాడుతారు. లంచ్ ఏమేమి తీయాలో శ్రీధర్ భయ్య చూద్దాం, లాస్ట్కి మనకు ఫుడ్ ఏం తీసుకొస్తారు. మొత్తం కష్టపడి డీల్ మాట్లాడడం. పరోటా తింటున్నాం మనం ఈరోజు. కొద్దిగా పరోటా పెద్దగా వచ్చింది మనకి. then 10 keys. So 1 hour 1.5 hour 2 hour 1 hour पूरा देखेगा, 1.5 hour पूरा देखेगा, बीच नहीं आएगा. 2 hour including beach. 1 hour 800 rupees per person. 1.5 hour 1000 rupees. 2 hour 1200. మా కూటమి లోపలికి వచ్చినాం. మా వాళ్ళందరూ కష్టపడి తన ఎంత పైసలన్నీ జమ చేసి టికెట్ కొంటారు. ఒక్క టికెట్ 100 రూపీస్. బోటింగ్ పోయి తీసేద్దాం. వస్తున్నాం. టికెట్ తీసుకుంటాం. లోపలికి వచ్చేసినాం మనం. బోటింగ్ इसमें Which boat? 4 members seat and 4 आटा 3. चल इट వెళ్ళాం మనం. ఇది మన బోటు. అయ్యా లోపలికి వచ్చేసినాం. ఇది వచ్చే రారా సెట్ ఉంది. వీడు ఏవేవో చెప్పిండు, మాకైతే అర్థం కాలేదు. వాడు అన్ని తిప్పి చూపిస్తా అని చెప్పిండు. దగ్గర 6-7 ప్లేస్లు చెప్పిండు, అది తీసుకుని వెళ్ళిపోదాం. స్వామి అంటే లైఫ్ జాకెట్ వేసారు. ఈత వచ్చినా బాబు మా కన్నా ఇంట్లో లేడు. చూద్దాం పాయ్యా. లోపల తమన్నా ఏమంటారు, టాటూ వేసుకునే సీన్ చూపిస్తారంట లోపల. చూద్దాంప. లోపల అయితే ఇప్పుడు కెనాల్లోకి స్టార్ట్ అవుతున్నామంట. 50 రూపాయలు ఒక్క కొబ్బరికాయ. మన కొబ్బరికాయ కాకి ఇంకో కొబ్బరికాయ ఇస్తుండో మనోడు పోగా. సేమ్ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే తింటున్నారు అను.
ఎడున్నాం తెలుసా? ఇటు వచ్చేసి సీ పోర్టు, ఇటు వచ్చేసి అరేబియన్ సీ. మనమైతే 2 దిక్కులు ఉన్నాం. మన వాళ్ళు కష్టపడతారు. చెప్పలేము రా, అలా చూడు ఎంత పెద్దగా వేస్తున్నావు. అమ్మ ఏ ముందిరా. సునామీ వస్తున్నట్టే ఉందిరా రై. మనం బీచ్కి వచ్చాం. ఇక అలా మనం చాలాసేపు బీచ్లో ఎంజాయ్ చేసినాం. బీచ్లో ఎంజాయ్ చేసినాక వాళ్ళు వచ్చేసి ఇక టైం అయిపోయింది చెప్పి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. మంచి పోల్చిరా. దూరా నువ్వు. దట్ ఈస్ తమిళనాడు. ఆ రాయి తర్వాత అంటే తమిళనాడు స్టార్ట్ అవుతుందంట. ఇది వచ్చేసి కేరళ లాస్ట్ అంట బార్డర్. అంటే సీ బార్డర్ అనేసి ఇట్లా వచ్చేసిందంట డిఫరెంట్ వీళ్ళకి. మనోడు కూడా తిండి మాత్రం ఎక్కడ వదిలాడు, ముందు మెయిన్ అదే ఉంటుంది అన్నమాట. ఇక బోటింగ్ అయిపోయాగానే ఆటో అన్న కడిగిన మా అన్న ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఏదైనా ఉందా అంటే ఈ ప్లేస్ తీసుకొచ్చిండు. చాలా వాటర్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి, మస్తు అనిపించింది. నేను ఇంకొక తమ్ముడు అయితే ఈజీ ఒక అర్ధగంట సేపు అయితే స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేసినాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఈ నుంచి మనమైతే అజ్వా శివ టెంపుల్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయినామంట. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసినాం. సరే వీడియో తీసి. ఇది వచ్చేసి టెంపుల్. అక్కడ బస్సెస్ ఉంటాయి, మేమైతే ఆటోలో చూసాము. ఒక రేంజ్లో ఉంది, మీరు కూడా చూసేసినట్టు సూపర్. మేము టికెట్ కౌంటర్ లోపలికి వెళ్తున్నాం. సిద్ధు మస్తుంది, సూపర్. ఈ కార్డ్ అయితే ఇచ్చారు శివుడిది మనకి, మొత్తం అరేబియన్స్. ఇందాక ఈ గుహలో పోయినాం భయ్యా, 100 రూపాయలు కాస్ట్ చేశారు టికెట్. ఏమున్నాయి తెలుసు, ఒక్కొక్కటి మస్తున్నాయి, వర్తైతే క్రేజీ ఉంది లోపల. ఇక్కడున్న శివుడు టెంపుల్ దర్శనం చేసుకున్నాము. పక్కనే ఇక శివుడి స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి చాలా ఫోటోలు వీడియోలు అయితే తీసేస్తున్నారు అందరూ. ఫుల్ పబ్లిక్ అవుతుంది. మాకైతే మస్తు అనిపించింది ఇక్కడ వ్యూ అయితే. నేను మీకైతే ఇది ఫుల్ వీడియో చూపించేటట్టు ట్రై చేస్తున్నా, చూడండి. శివుడిది అయితే సూపర్ ఉందన్నమాట. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా డౌన్ వెళ్ళినకో మొత్తం బీచ్ వ్యూ ఉంటుంది అనమాట. మస్తు ఉంది, సూపర్ వ్యూ. అక్కడికి వెళ్ళి మీకు అయితే వీడియో చూపిస్తా, ఒక్క నిమిషం. పెద్ద షిప్ వచ్చింది, మనం అయితే కింద పోయి చూసేద్దాం. ఈ పైన రెస్టారెంట్లో తినేసినాము 100 రూపీస్. ఇట్లా తినేసి కిందికి డౌన్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. డౌన్కి వెళ్ళంగానే రైట్ సైడ్లో ఇట్లా చిన్న గల్లీలా ఉంది. గల్లీ లోపలికి వెళ్ళంగానే మనకి ఈ వ్యూ అయితే సూపర్గా అనిపిస్తుంది. వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు బీచ్కి అలౌ చేయలేదు. మన దర్శనం అయితే మంచిగా అయిపోయింది మామ. ఈ నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోయినాం. మధ్యలో ఒక షాప్కి వెళ్ళి మమ్మీ వాళ్ళకి కొన్ని శారీస్ తీసుకొని ఆటోనే చెప్తే డైరెక్ట్ మన రూమ్ కానీ డ్రాప్ చేసాడు. ఎంతైనా 200 రూపీసే, ఫుల్ డే మనతోనే ఉంటాడు. మదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ
గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అని చెప్పాను. మాది షాప్ ఇది మాది షాప్ ఇది డిస్కౌంట్ ఫ్రీ అని అయితే మాకు 2 గంటలు కూడా 3% ఆఫ్ 3% ఆఫ్ ఇవాళ షాప్ మొత్తం వెతికేసి ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకున్నాం మమ్మీకి గిఫ్ట్ ఇద్దామని. 1000 రూపీస్ పర్ శారీ పడ్డది. ఇదేమో మన రిటర్న్ ట్రైన్ టికెట్ వచ్చేసి 450. మనమైతే జనరల్ తీసుకున్నాం, స్లీపర్ తీసుకెళ్ళలేదు కానీ దోలు తీరింది. మీరైతే నెక్స్ట్ టైం అయితే జనరల్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, స్లీపర్ బుక్ చేసుకుని జర్నీ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోతాం మనము.